చేద్దాం. పరలోకమున్న మా తండ్రి, ఇంతవరకు మాకు తోడున్నందుకు వందనాలు. దేవా, మళ్ళీ వాక్యం ధ్యానిస్తుండగా మీరే మాకు సాయం చేయండి. మీ సేవకుని తండ్రి శిలువ చాటం మరుగుపరిచి మీరే తండ్రి మీ పరలోక మన్నాను మాకు దయచేయమని వేడుకుంటున్నాను. దేవా, నూతనంగా పరిశుద్ధాత్మతో అభిషేకించి దేవా మాతో ప్రతి ఒక్క వ్యక్తిగతంగా మాట్లాడడానికి మీరే సాయం చేయండి. ఇంకా రాని ఉన్న వాళ్ళందరూ మీరే జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పోయిన వారము మనము పెంతెకోస్తు దినము ఎందుకు పెంతెకోస్తు దినము, పెంతెకోస్తు దానికి ఒక అర్థం ఏంటి, పెంతెకోస్తు దినాన ఏమొచ్చింది, మనం దాని గురించి ధ్యానించినాం. అందులో 7 పండుగలు వాళ్ళకు యూదులకు ఉన్నప్పుడు 7 పండుగలు 2 సీజన్స్‌లో ఉంటది. ఒకటి స్ప్రింగ్ సీజన్, ఒకటి ఫాల్ సీజన్. ఫాల్ అంటే ఇక్కడ అయితే పశ్చిమ దేశంలో చెట్ల ఆకులన్నీ రాలుతుంటాయి. అది ఫాల్ సీజన్. స్ప్రింగ్ అంటే చెట్ల ఆకులన్నీ రాలడం మొదలుపెడతాయి. అట్లా 2 విధాలుగా ఉన్న సీజన్స్‌లో ఒక సీజన్‌లో స్ప్రింగ్‌లో 4 పండుగలు, ఫాల్ సీజన్‌లో 3 పండుగలు. 4 పండుగల్లో ప్రతి ఒక్క పండుగ యేసు ప్రభు గురించి సూచిస్తున్నది, మాట్లాడుతుంది, సాదృశ్యంగా ఉంది. పస్కా పండుగ యేసు ప్రభువుకు మరణము, తర్వాత పులియని రొట్టెలు ఆయన భూస్థాపన, తర్వాత మొదటి ఫలాల పండుగ ఆయన రిజరక్షన్ అంటే తిరిగి లేచుట, తర్వాత పెంతెకోస్తు దినం పరిశుద్ధాత్మ దేవుడు ఇయ్యడం. సో ఈ 4 ఇప్పుడు మనం ఈ 4 తర్వాత మనం ఇప్పుడున్న టైం ఏంటంటే చర్చ్ సంఘం. తర్వాత 3 ఇంకా రాబోయే పండుగల గురించి, అవి రాబోయే సూచనలు, రాబోయే సంఘటనలు, ఇంకా ముందు ఇంకా జరగబోయే గురించి అవన్నమాట. పెంతెకోస్తు అంటే ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇయ్యడం. పెంతెకోస్తు దినాన పాత నిబంధనలో వాళ్ళకు ధర్మశాస్త్రం ఇయ్యబడింది. అదే పెంతెకోస్తు దినాన మనకు సంఘంకి సంఘాన్ని ఏర్పరచబడింది. సో గుర్తుపెట్టుకోండి, 2 పాత నిబంధనలో వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వబడింది పెంతెకోస్తు దినాన. మనకు నూతన నిబంధనలో సంఘాన్ని ఇవ్వబడింది, సంఘాన్ని కట్టబడుతున్నది. ఇది పెంతెకోస్తు దినం. ఈరోజు మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడింది. సో పరిశుద్ధాత్మ దేవుడు గురించి కూడా మనం చదివినాం, ధ్యానించినాం. 12 ఎంబలమ్స్. ఇందులో ఈ అపోస్తుల కార్యంలో 2 విషయాలు ఉన్నది. ఒకటేమో గాలి, ఇంకోటేమో అగ్ని. ఈ 2 విషయాలు. అయితే గాలి దేనికి అంటే గాలి ఎక్కడి నుంచి వస్తదో, ఎక్కడి నుంచి పోతదో తెలీదు. తర్వాత అంతా నింపబడతది గాలితో. గాలి లేనిది, ఇప్పుడు సైన్స్ దాంట్లో గాలికి వెయిట్ ఉంటది, గాలికి స్పేస్ ఉంటది అంటారు. గాలి వచ్చినప్పుడు మొత్తం నిండిపోతది. సో అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో 2వ వచనంలో ఏముంది, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి అంటే ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండింది. అంటే ఇల్లంతా నిండిపోయింది గాలితో. వేరే విషయాల్లో నిండదు, అది గాలి. ఇంకోటి పైనుంచి వచ్చింది, ఇది పరిశుద్ధాత్మది. సో గాలి పరిశుద్ధాత్మ సాదృశ్యంగా. తర్వాత రెండోది మూడో వచనం, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు. అగ్ని జ్వాలం, ఫైర్. ఫైర్ ఏం సూచన అంటే ఫైర్ అన్ని కాల్చేస్తుంది, మలినమైన విషయాలన్నీ కాల్చేసి బంగారాన్ని ఎట్లా ఉన్న ఒక కచ్చరంతా తీసేసి, వేస్టేజ్ తీసేసి, మేలైన బంగారం ఏ విధంగా ఈ మనకు దొరుకుతుందో అదే విధంగా మేలైన బంగారం ప్రభు మనకు ఆ విధంగా చేయాలని అగ్నికి ఇక్కడ సూచనగా చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇంకా పరిశుద్ధాత్మ గురించి మనం ధ్యానిస్తే 3వ వచనం అనేది, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుక విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరికి మీద రాలుగా, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. సో
పరిశుద్ధాత్మ దేవుడు ఒక హోలీ స్పిరిట్ గురించి చాలా పెద్ద టాపిక్. అయితే మనం క్లుప్తంగా ఒక 2 విషయాలు మనం చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనం లాస్ట్ వీక్ కూడా చూసినాం. పాత నిబంధనలలో ఏం కార్యం చేసినాడు, కొత్త నిబంధనలో ఏం కార్యం చేస్తున్నాడు, ఇంకా చేస్తున్నాడు. పాత నిబంధనలలో మొదటగా చూస్తే ఒక వ్యక్తిగతంగా ఒక్కరిని ఎంచుకునేవాడు. ఒక వ్యక్తిని ఎంచుకొని, ఆ వ్యక్తి మీద ఆవరించేవాడు. అంటే హి ఈస్ టు కమ్ ఔట్‌సైడ్ బహిరంగ వచ్చేవాడు. ఆవరించడం. ఇప్పుడు ఎవరైనా చలి ఏస్తుందంటే ఒక దుప్పట ఎలా కప్పుతారో, ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద వచ్చేవాడు. మూడోది ఆహ్, వాళ్ళకు ప్రత్యేకంగా ఒక్కదాని గురించి వాళ్ళని ఎంచుకున్నాడు. ఒక ఒక గోల్ గురించి, ఒక గమ్యం గురించి, ఒక పని గురించి, దాని గురించి అది షార్ట్ టైమ్ అది. తర్వాత ఆ టైంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసాడంటే ప్రవచనాలు చేసేవాళ్ళు. ఏం ప్రవచనం అంటే రాబోయే దినాలు వచ్చే ప్రవచనాలు. ఆహ్, హ్మ్. ఉదాహరణకి సామ్‌సన్‌కి పరిశుద్ధాత్మ ఆయనని ఎంచుకున్నవాడు. ఎందుకంటే ఫిలిష్తీయులను ఓడించడానికి. పరిశుద్ధాత్మ దేవుడొచ్చినాడు. ఆయనలో వశం ఉండేవాడు కాదనమాట. ఆయనను ఎవరు పట్టుకోవడానికి ఇంకా శక్తి ఎవరికుండదు. సో, ఆయనేం చేసిండు, ఎళ్లి అందరు ఫిలిష్తీయులని చంపడానికి. ఒక షార్ట్ టైమ్. తర్వాత మళ్ళీ ఎన్నో సంవత్సరాల వరకు మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని ఎంచుకోలేదు. వీళ్ళందరినీ ప్రవక్తలు అని పాత నిబంధనలు అంటారు. కొత్త నిబంధనల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా వస్తది అంటే, ఎవరైతే విశ్వాసం ద్వారాగా యేసు ప్రభువుని నమ్మి సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడొస్తాడు. పరిశుద్ధాత్మ కొన్ని సంఘాలు ఏం ఏం చేస్తారంటే, "నువ్వు ఎట్లా రక్షింపబడ్డావు?" అని అడుగుతారు. రక్షింపబడిన దానికి నేను పాపిని, నేను నా పాపాలు తెలుసుకున్నాను. నేను దేవుని దగ్గర క్షమాపణ అడిగి, నా హృదయం తెరిచి, ఆయన సొంత రక్షణగా అంగీకరించిన అంటారు. అయితే వాళ్ళేమంటారు, "నీకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిందా?" అని అడుగుతారు. బైబిల్ అనుసారంగా చూస్తే ఎప్పుడైతే వాళ్ళు విశ్వాసం ద్వారా యేసు ప్రభువుని అంగీకరిస్తారో, ఆ క్షణమే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. దానికి మళ్ళీ ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి అవసరం లేదు. అపోస్తల కార్యం 10 అధ్యాయంలో ఉంది. తర్వాత ఫస్ట్ థెస్సలోనియన్స్‌లో ఉంది. ఒకవేళ వాళ్ళు మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేసి మాకు పరిశుద్ధాత్మ కావాలి, 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 కావాలి అని చేస్తారో, దేవుడు వాళ్ళని అప్పచెప్తారంట వెలుగుదూతకి. అంటే దురాత్మలు వస్తాయంట అప్పుడు. అందుకు మనం పరిశుద్ధాత్మ కావాలి, కావాలని మళ్ళీ ప్రార్థన చేయొద్దు. నువ్వు ఎప్పుడైతే నీ పాపాలు ఒప్పుకుంటావో సొంత రక్షణ ఇమ్మీడియేట్‌గా పరిశుద్ధాత్మ దేవుడు ఇయ్యబడతది. అయితే రెండో విషయం పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధన కాకుండా ఇప్పుడు కొత్త నిబంధనలో వాళ్ళలో ఏముంది అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై వాళ్ళ లోపల ఇంగ్లీష్‌లో చానా క్లియర్‌గా ఉంటది. ఏమని ఉందంటే నేను ఒక్క నిమిషం చదువుతాను. And suddenly came a sound from heaven as a rushing mighty wind, and it filled all the house where they were sitting. And there appeared unto them cloven tongues like as of fire, and it sat upon each of them, and they were filled. వాళ్ళు నింపబడ్డారు with the Holy Ghost. And then they started speaking in tongues as the Spirit gave them utterance. So వాళ్ళు నింపబడ్డారు. పాత నిబంధనలో వాళ్ళ మీద బ్లాంకెట్ కప్పడంలో ఆవరించింది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నూతన నిబంధనలో వాళ్ళలో లోపల ఎందుకు రాలేదు పాత నిబంధనలో అంటే, పాత నిబంధనలో వాళ్ళింకా నీతిమంతులుగా తీర్చబడలేరు. కానీ నూతన నిబంధనలో యేసు ప్రభు రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడినాం కాబట్టి పరిశుద్ధాత్మ లోపలొస్తాడు. అందుకే ఫస్ట్ కొరింథియన్స్ 6 అధ్యాయంలో ఏముందంటే, మనం ఆయన ఆలయమై ఉన్నాం. వి ఆర్ హిస్ టెంపుల్. సో, పరిశుద్ధాత్మ లోపలొచ్చినప్పుడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి ఒక టైమ్ పీరియడ్ లేదు. నూతన నిబంధనలో. ఒక లిమిట్ లేదు. ఒక గోల్ ఇప్పుడేంటంటే, ఆయన గురించి చెప్పడానికి, ఆయన గురించి సాక్షిగా ఉండడానికి, ఆయన రాజ్యం వస్తున్నది అని మనం సాక్షులుగా ఉండడానికి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినాడు.
సో, ఇప్పుడు ఈ ఒక ఇండివిడ్యువల్ సెలక్షన్ కాదు. అందరూ ఎవ్వరైనా సరే అందరూ యేసు ప్రభువును అంగీకరిస్తారో, పాత నిబంధనలో ఓన్లీ యూదులు మట్టుమే. కొత్త నిబంధనలో యూదులు, అన్యులు అందరూ ప్రతి ఒక్కరు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో చూస్తే జడ్జెస్ 13:20 వల్ల ద స్పిరిట్ కేమ్ అపాన్ అది ఎగ్జాంపుల్. నూతన నిబంధనలో అపోస్తల కార్యం 2, 3, 4 ఇందాక చదివిన ప్రకారం వాళ్ళలో ఫిలపై. పాత నిబంధనలో వాళ్ళు కొన్నిసార్లు ప్రత్యేకించబడి ప్రార్థన చేసి రావడం. కానీ నూతన నిబంధనలో ఇదొక గిఫ్ట్. ఆహ్, ఇంకా మనం దీని గురించి చూస్తే, ఇప్పుడు వీళ్ళందరికీ ఆత్మ వచ్చి, పరిశుద్ధాత్మ వచ్చి వాళ్ళేం చేస్తున్నారంటే, వాళ్ళు భాషలు మాట్లాడడం మొదలుపెట్టినారు. ఏం భాషలు మాట్లాడుతున్నారంటే, 5వ వచనం ఇంగ్లీష్‌లో. అండ్ దే వర్ డ్వెల్లింగ్ అట్ జెరూసలేం Jews, devout men out of every nation under heaven. Now, when this was noise abroad, the multitude came together and were confounded, because that every man had heard them speak in his own language, and they were all amazed and marveled, saying one to another, Behold, are not all these which speak Galileans? ఇప్పుడు నేను దీన్నే తెలుగులో చదువుతాను. అందరూ పరిశుద్ధాత్మ నిండి వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశం కింద ఉండి ప్రతి జనములలో, చూడండి, ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తిగల యూదులు, అంటే యూదులు, అందరు యూదులు వాళ్ళేం చేస్తున్నారు? యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగ జనులు గుంపులుగా కూడి వచ్చి, ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామేమి? ఇదేమి? ఇది వాళ్ళకి ఇప్పుడు ఒక షాక్ అన్నమాట. ఏంటిది? మనం వీళ్ళు మన భాషలో మాట్లాడుతున్నారు. సో, ఇప్పుడు మనం మ్యాప్‌లో చూస్తే ఇన్ని ఇన్ని ఈ యొక్క మొత్తం సరౌండింగ్‌లో ఉన్నదంతా అందరూ వస్తున్నారు. ఎవరు వీళ్ళంతా అంటే యూదులు. కొంత మిక్స్డ్ జనరేషన్ ఉండొచ్చు. ఫాదర్ యూదుడు ఉండొచ్చు. మదర్ అన్యులు ఉండొచ్చు. తర్వాత లేకపోతే మదర్ యూదురాలు, తర్వాత ఫాదర్ మిక్స్డ్ జనరేషన్. కానీ ఓవరాల్‌గా యూదులు వీళ్ళకొక ఆచారం, ఒక నిబంధన. 3 సార్లు వాళ్ళు రావాలి సంవత్సరానికి. యెరూషలేం పట్టణానికి వచ్చి, ఆ దేవాలయంకి వచ్చి వాళ్ళు చేయాల్సిన పని చేయాలి. సో, ఈ మ్యాప్ చూస్తే చుట్టుపక్కల అంతా ఉన్న వాళ్ళు వచ్చినారు. కానీ వీళ్ళు ఇప్పుడు షాక్ గురైతున్నారు. ఎందుకు గురైతున్నారంటే వీళ్ళంతా వాళ్ళ భాషలో మాట్లాడుతున్నారు. ఇందులో ఎవరెవరున్నారు? నేను చదువుతున్నాను. 9 నుంచి పార్థియలు, మాదీయులు, ఇలామీయులు, సిస్టర్ ఎవరైనా కూడా చదవండి. కొంచెం నాకు కష్టం ఇది. ఆ! 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 సో చదవండి. ఆ! 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 సో ఆ! ఆ! చెప్పుకొనిరి. ఇప్పుడు ఇన్ని దేశాలున్నారు. మొత్తం ఇన్ని ప్రాంతాల నుంచి అందరొస్తున్నారు. వచ్చి ఏం చేస్తున్నారు? పోయింది. ఒక్క నిమిషం.
సో, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే యెరూషలేముకొచ్చినారు. యెరూషలేముకొచ్చి ఏం చేస్తున్నారు? వాళ్ళు చేయాల్సిన పని ఒక్క నిమిషం ఇది లాస్ట్ టైమ్ అట్లనే ప్రాబ్లమ్. ఆ! వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా ఆహ్, సారీ. ఓకే. సో, ఈ ఈ 10 ఈ మొత్తం ఈడ చూస్తే లిస్ట్ పార్థియన్స్ ఎవరంటే పైనున్న వాళ్ళు. మోడర్న్ పర్షియా అంటారు. మీడియన్స్ అంటే వీళ్ళు సి విసినిటీ మధ్యలో ఉన్న కెపేసియన్స్ ఎలమైట్స్ వీళ్ళు కొత్త పర్షియన్ వాళ్ళు. మెసొపటామియా, యూఫ్రటీస్‌కి రివర్‌కి మధ్య అక్కడున్నాళ్ళు. వీళ్ళు పదాహమరం అంటారు. జుడియా అంటే యూదులు మొత్తం అంతటా వ్యాపించిన వాళ్ళు. కప్పదోనియా ఇది ఏషియాకి ఎండింగ్‌లో ఉన్నవాళ్ళు. తర్వాత పాంటస్, తర్వాత ఏషియా. ఇన్ని ప్రాంతాల వాళ్ళు చూడండి 11 అయితే ఉన్నాయి. కానీ వీళ్ళు 15 ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. వివిధమైన జాతిల వాళ్ళు. వివిధమైన భాషలు మాట్లాడేవాళ్ళు. 15 ఆహ్, భాషలు. అయితే ఈ భాషల్లో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు వీళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. ఏ భాషలు మాట్లాడుతున్నారు? ఈ వచ్చిన ప్రాంతం నుంచి వచ్చిన అందరూ వాళ్ళ భాషలో మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎవరు? గలీలియన్స్. ఇందాక మనం చదివిన ప్రకారము వాళ్ళు షాక్ అయితున్నారు. ఎందుకంటే వీళ్ళు గలీలియన్స్ కదా! వీళ్ళెందుకు వీళ్ళు ఎట్లా మన భాషలో మాట్లాడుతున్నారు? గలీలియన్స్ ఎందుకు వీళ్ళు భాషలో మాట్లాడుతున్నారు? గలీలియన్స్ వాళ్ళు ఎవరు యాక్చువల్లీ అంటే వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు ఒక గ్రామం. ఈళ్ళు చేపలు పట్టుకుంటారు. వీళ్ళు స్కూల్‌కి, కాలేజీకి పోయే మనుషులు కాదు వీళ్ళు. వీళ్ళు ఎప్పుడు చూడు ఎళ్ళేసి చేపలు పట్టుకొని రావడం, దాన్ని అమ్మడం, తినడం, తాగడం ఇదే. అంటే వీళ్ళు చదువుకున్న మనుషులు కాదు. వేరే దగ్గరెళ్ళేసి భాష మనం చదువుకొని భాషలు నేర్చుకొని రావడం కాదు. వీళ్ళు ఆహ్, చెప్పాలంటే చదువు లేని వాళ్ళు. వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే భాషలు మాట్లాడుతున్నారు. 15 భాషలు. 15 ప్రాంతంలో ఉన్నాళ్ళు. ఒక స్కాలర్స్ అంటారు, వీళ్ళు మొత్తం 120 ప్లస్ 12 సో 132 మంది. ఆళ్ళు 132 భాషలు మాట్లాడుతున్నారంటున్నారు. కొన్ని స్కాలర్స్ ఏమో కేవలం 15 ప్రాంతాల నుంచి 15 భాషలు మాట్లాడుతున్నారని. ఏది ఏమైనా మొత్తం ఆ సమయంలో సెంటర్ ఏంటి అంటే యెరూషలేం. ఇప్పుడు ఒక టైంలో సెంటర్ ఏంటి అంటే గ్రీక్. ఇప్పుడు ఉన్న సెంటర్ ఏందంటే అమెరికా. సో, అట్లా సెంటర్ ఏంటి అంటే ఆ టైంలో యెరూషలేం. ఆ యెరూషలేం సెంటర్‌కి అందరూ వస్తున్నారు. వచ్చేసి ఏం చేస్తున్నారు? వాళ్ళు చేయాల్సిన పని చేస్తున్నారు. అక్కడ వాళ్ళకు ప్రభు ఏం చేస్తున్నాడు? వాళ్ళకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చి ఈ అపోస్తలకి, శిష్యులకి ఇచ్చి వాళ్ళేం చేస్తున్నారంటే భాషలు మాట్లాడుతున్నారు. వాళ్ళ భాషలో. వాళ్ళ అర్థమయ్యే దాంట్లో. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పాత నిబంధనల్లో ఒక వింతైన కార్యం చూసిన. ఏంటంటే బాబిలోన్ స్థలంలో ఏమైందంటే జెనెసిస్ 11, 8, 9లో వాళ్ళకందరికీ కన్‌ఫ్యూజ్ చేసినాడు దేవుడు. అందరు వివిధమైన భాషలు మాట్లాడితే ఎళ్ళిపోయినారు. అందరికి వాళ్ళొచ్చిన ఉద్దేశ్యం తప్పు ఉద్దేశ్యం. మనం దేవుని స్థాయికెళ్దాం అనే ఉద్దేశ్యంతో వాళ్ళొచ్చి కడుతున్నారు బాబిలోన్ టవర్. అక్కడ దేవుడే వాళ్ళకి కన్‌ఫ్యూజన్ తీసుకొచ్చినాడు. ఏది? పాత నిబంధనలో. ఇప్పుడు కొత్త నిబంధనలో అందరూ వచ్చినారు. ఈ దేశాల నుంచి వేరే వేరే భాషలు మాట్లాడేవాళ్ళు. వాళ్ళందరికీ ప్రభువు వాళ్ళ భాషలో మాట్లాడేటట్టుగా అదొక వరం ఇచ్చినాడు. ఇదొక గిఫ్ట్. పరిశుద్ధాత్మ ఇచ్చే 9 గిఫ్ట్‌లలో ఇదొక గిఫ్ట్. ఏంటంటే సడెన్‌గా ఆళ్ళ భాషలో మాట్లాడడం. ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇదొక జిబ్రిష్ భాష గాదు. మనం మాట్లాడేటప్పుడు ఇప్పుడు నేను ఏ విధంగా మీకు తెలుగులో మాట్లాడుతున్నానో, ఇది
ఇదొక భాష. నాకు కొద్దిగా అరబిక్ వచ్చు. సడెన్‌గా నేను మీ అందరికి అరబిక్‌లో మాట్లాడుతున్నా అంటే మీ అందరికి తలనొస్తది. ఇదొక జిబ్రిష్ అయిపోతది మీకు. ఎందుకంటే మీకెవరికీ అరబిక్ రాదు. మీకు అరబిక్‌లో మాట్లాడడానికి అవసరమే లేదు. నాకు తెలుగొచ్చు, మీకు తెలుగొచ్చు. సో, భాష ఇయ్యడం కారణం ఏంటి అంటే, వాళ్ళకు యేసు ప్రభు గురించి, ఆయన శిలువ మరణం గురించి చెప్పడమే అదొక భాష. ఒక పర్పస్ అది. గిఫ్ట్ అది. సో, ఈ గిఫ్ట్‌ని మనం ఎట్లా వాడతాం అంటే, ఇప్పుడు నేను ఇక్కడ స్పానిష్ వాళ్ళున్నారు. స్పానిష్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి స్పానిష్ భాషలో సువార్త చెప్పడానికి నాకు అయితలేదు. నాతో ఉన్న వాళ్ళు సహోదరులున్నారు. వాళ్ళు సువార్త చెప్పడానికి అయితలేదు. అయితే నా ఒక పెద్ద కుమార్తె ఆమెకి స్పానిష్ స్కూల్‌లో నేర్చుకుంది. అయితే ఆమెను తీసుకెళ్ళాం. ఆమెను ట్రాన్స్‌లేట్ చేసింది. ఆమె స్పానిష్ మాట్లాడుతుండంగా ఆ ఎదురుంగా వ్యక్తి ఏడుస్తున్నాడు. మాకేం అర్థమైతలేదు. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడనేసి. కానీ మా అమ్మాయికి అర్థమైతుంది. భాషకి గిఫ్ట్ అంటే అది. భాష మాట్లాడడం అంటే వాళ్ళకి యేసు ప్రభు గురించి చెప్పడం. అది భాష. బబులోన్‌లో కన్‌ఫ్యూజన్ వచ్చింది. అపోస్తుల రెండో అధ్యాయంలో మళ్ళీ ఏమొచ్చినదంటే ఆ యొక్క కన్‌ఫ్యూజన్‌ని సెటరేట్ చేస్తున్నాడు ప్రభు. అందరిని తీసుకొస్తున్నాడు మళ్ళీ. ఈళ్ళందరికీ దేవుడేం మాట్లాడుతున్నాడు? నేనే దేవుడిని, నేనే యేసు ప్రభుని, మీ అందరిని సృష్టించింది నేనే. సో, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు అందరిని మళ్ళీ యునైట్ చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనేంటంటే యూనిఫైయింగ్, యునైట్. ఎక్కడైనా సరే గొడవలు జరుగుతున్నాయి, ప్రాబ్లమ్ ఉంది అంటే, అది అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తలేడు. లేతే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయనిస్తలేరు. సెల్ఫ్ నేను అని ఎప్పుడైతే వస్తదో, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పని చేయడు. నాలో ఇప్పుడు ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడున్నాడు. దేవుడు నాకు చెప్తున్నాడు. ఈ వ్యక్తితో నువ్వు సమాధాన పరచని. ఒకవేళ నేను ఈ వ్యక్తికి సమాధానం కాకుండా అపోజిట్‌గా భిన్నంగా గొడవ చేస్తున్నాననుకో, పరిశుద్ధాత్మ దేవుడు నాలోంచి ఎళ్ళిపోతాడా? లేడు. అదే నూతన నిబంధనలో ఉన్న పరిశుద్ధాత్మకి పాత దానికి. పాత నిబంధనలో ఒకవేళ నేను తప్పు చేస్తే పరిశుద్ధాత్మే ఎళ్ళిపోతాడు. కానీ కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు లోపలుంటాడు. కానీ ఏమి చెయ్యడు. సైలెంట్‌గా ఉంటాడు. అక్కడ నేను, సెల్ఫ్ అని ఉన్నప్పుడు గొడవలొచ్చినప్పుడు యూనిటీ ఉండదు. యూనిటీ లేదు అంటే సాతానుడు పని చేస్తున్నాడు. సో, ప్రతిసారి మనం తెలుసుకోవాల్సిందేందంటే, దేవుడు మనతో ఉన్నాడా లేదా అంటే ఫస్ట్ మనం సమాధానం ఉన్నా లేదా? యూనిటీ ఉన్నా లేదా? నేనే ప్రాబ్లమా? నేనే ప్ర ఈ ఈ దీ దీనికి కారణం ఈ ప్రాబ్లమ్‌కి నేనే రీజనా? అని మనం ప్రశ్నేసుకోవాలి. ఎప్పుడు యేసుకుంటామో అప్పుడు తెలుసా నేనే ప్రాబ్లమ్ అన్నప్పుడు మనం సరి చేసుకోవాలి. నేను కాదు ఆ వ్యక్తి ప్రాబ్లమ్ అన్నప్పుడు, ఆ వ్యక్తి ఒప్పుకోలేనప్పుడు మనం ప్రార్థన చేయాలి. సో, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, అందరికీ భాషలిచ్చి యూనిటీ ఇస్తున్నాడు. సో, పర్పస్ ఆఫ్ ద టంగ్. టంగ్ యొక్క పర్పస్ ఏంటి అంటే, వీళ్ళందరూ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? భాషలు మాట్లాడుతున్నారు. భాషలు మాట్లాడేటప్పుడు 11వ వచనం తెలుగులో ఏముంది? సిస్టర్ చదవండది. చదవండి. ఆ! 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 వీళ్ళు వింటూ వాళ్ళకి అర్థమైతుంది. పాత నిబంధనలో ప్రొఫెసీ చేసేటప్పుడు వాళ్ళు యూదుల్లో వాళ్ళంటే యూద భాషలోనే ప్రొఫెసీ చేసేవాడు. ఇప్పుడు నేను తెలుగు వాడిని. తెలుగులోనే ప్రొఫెసీ చేశాను. కానీ నూతన నిబంధనలు ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, వీళ్ళు మా భాషలో మాట్లాడుతున్నారే! అరే! ఈయన గ్రీక్‌లో మాట్లాడుతున్నాడే, ఈయన అరబిక్‌లో మాట్లాడుతున్నాడే. కానీ ఏం మాట్లాడుతున్నారు? మన భాషలో దేవుని గొప్ప కార్యములను వాళ్ళ పర్సనల్‌గా మాట్లాడతలేరు. వాళ్ళ ఇంటి విషయాలు మాట్లాడతలేదు. దేవుని విషయాలు మాట్లాడుతున్నారు. అది పర్పస్ ఆఫ్ టంగ్. అందరికి అర్థం కావాలి. దాని తర్వాత 38-41 వచనాలు చూస్తే అక్కడ 3000 మంది వాళ్ళు నమ్మి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడారు. అంటే నువ్వు ఒకవేళ మహారాష్ట్రకెళ్ళి సువార్త చెప్తుంటే మరాఠీలో భాష నువ్వు మాట్లాడితే నువ్వు కాలేజ్ పోలేదు. ఎక్కడ పోలేదు. కానీ
నీకు దేవుడు ఆ ఒక వరం ఇచ్చి నువ్వు మాట్లాడు నా గురించి, యేసు ప్రభు గురించి, శిలువ మరణం గురించి చెప్పు అంటే చెప్పినప్పుడు కొంతమంది వాళ్ళు నమ్మి మేము బాప్తిసం పొందుతాము, మేము సంఘంలో చేర్చబడంటే అది దానిదొక పర్పస్ ఆఫ్ గిఫ్ట్. అప్పుడు వాళ్ళు సంఘంలో చేర్చబడతారు. సో, పర్పస్ ఆఫ్ గిఫ్ట్ ఏందంటే సంఘంలో చేర్చబడుట, వాళ్ళకి అర్థమయ్యేటట, అర్థం కావాలి. ఇప్పుడు తర్వాత రెండోది చూద్దాం. ఆహ్, 12వ వచనం. హ్మ్. 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 ఆ! చాలమ్మా. సో, ఈ శిష్యులు వాళ్ళంతా భాషలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఆశ్చర్యపడుతున్నారంటే, స్కూల్ పోలేదు, కాలేజ్ పోలేదు. మన భాషలో మాట్లాడుతున్నారు. ఇంకోటి వీళ్ళు యూదులు. కానీ వీళ్ళు యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు. గొప్ప కార్యాలు మాట్లాడుతున్నారు. వాళ్ళంతా మనసుతో వాళ్ళు నెంచబడి కన్విన్స్ అయ్యి, వాళ్ళు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి, బాప్తిజం పొంది సంఘంలో చేర్చబడ్డారు. కానీ ఇక్కడ ఏముందంటే విభ్రాంతి నొంది, ఎటు తోచక ఏంటి వీళ్ళు మాట్లాడుతున్నారు? ఎవరు వీళ్ళు? తాగుబోతులు. ఎవరు వీళ్ళు? చదువులేని వాళ్ళు. ఎవరు వీళ్ళు? ఇలాంటి ఒక పర్పస్ లేని వాళ్ళు. అలాంటి వాళ్ళు వీళ్ళంతా మాట్లాడుతున్నారేంటి? అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, వీళ్ళు చదువులేని వాళ్ళు, సోమరులు, లేపోతే సుంటలు, లేపోతే ఆహ్, సివిలైజేషన్ లేని పీపుల్ వీళ్ళు మన భాషలో మాట్లాడుతున్నారు. వీళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. అయితే వీళ్ళకి ఇప్పుడొచ్చిన ప్రశ్నేందంటే, కొత్త మద్యముతో నిండిన వారై అంటే న్యూలీ వైన్. 2 టైప్స్ ఆఫ్ వైన్ ఉంది బైబిల్‌లో. అయితే వాళ్ళు ఒక వైన్ చేసేటప్పుడు స్ట్రాంగ్‌గా చేస్తారు ఒక వైన్. ఆ వైన్స్ తాగినప్పుడు బాగా మత్తుగా అయితారు. వీళ్ళంతా ఇప్పుడు వాళ్ళ మీద ఒక అబాండ అబాండ ఏస్తున్నారు. అంటే ఒక ఒక మాట చెప్తున్నారు. వీళ్ళు తాగి ఉన్నారు. తాగుబోతులీళ్ళు. తాగొచ్చినారు. అందుకే వీళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. తాగిన వాడు ఎవరన్నా తన భాషలో తిడతాడు కానీ, వేరే భాషలో వాళ్ళకి అర్థమయ్యే భాషలో తిట్టడు గదా! అదొకటి ఫస్ట్ పాయింట్. సెకండ్ ఇది వీళ్ళు పొద్దున ఇది 9 గంటలకిది. పొద్దున్న ఎవరన్నా తాగుతారా? తాగేవాళ్ళు ఎప్పుడన్నా పని చేసి అలసిపోయి టయర్డ్‌గుంది, నిద్ర రావాలని తాగుబోతులు ఎప్పుడన్నా రాత్రి తాగుతారు. ఏ తాగు షాప్స్ అయినా గూడా డ్రింకింగ్ షాప్స్ అయినా రాత్రి తెరిసుంటాయి గానీ పొద్దున తెరిసుండయి. ఎవరైనా తాగొస్తే ఏంట్రా పొద్దున పొద్దున తాగొచ్చినా అని తిడతారు. కానీ అదే రాత్రి తాగొస్తే వీడు తాగొచ్చిండు పర్లేదు పండుకొని అంటారు. ఇది అన్యులు మాట్లాడేది. మనం తాగాలని చెప్తలేను. తాగడం అనేది రాంగ్. గలిషియన్స్‌లో రాసింది. తాగడం అనేది ఒక స్లేవరీ. మనం ఒక దానికి అండర్‌లో రావడం. సాతాను చేసే ఒక క్రియ ఏంటంటే బానిసలు చేయడం. తాగుడు గూడా ఒక బానిసత్వం. గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడూ మద్యం తాగొద్దు. కానీ ఇక్కడ వీళ్ళు ఈ శిష్యుల గురించి అంటున్నారు. ఏంటి వీళ్ళు తాగిన్నారు అనేసి. వీళ్ళందరూ తాగి లేరు. అయినా యేసు ప్రభు గురించి వాళ్ళు విధేయత ఉండి, దేవుని గురించి సాక్షిగా వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనకొక ప్రశ్న. ఆహ్, ఏంటా ప్రశ్న అంటే, మనకు ఈ దేవుడు ఏం ఒక వరం ఇచ్చినాడు? ఇంకోటి భాష అనేది అందరికి ఇయ్యడు దేవుడు. భాష అనేది అందరికి ఇయ్యడు. సో, నీకు ఆ వరం ఇయ్యలేదు అంటే, అది నువ్వు దాంట్లోను తలదూర్చొద్దు. నేను తమిళ్ మాట్లాడతాను. తమిళ్ నేర్చుకున్నాను. నా వైఫ్ తమిళియన్ కాబట్టి నాకు ఆ భాషొచ్చు. నేను మహారాష్ట్రలో చదివినా కాబట్టి నాకు కొంచెం మరాఠీ ఒచ్చు. నేను కొంచెం కొన్నేళ్ళు సౌదీలో ఉన్నా కాబట్టి నాకు ఆహ్, అరబిక్ కొద్దిగా ఒచ్చు. నేను మలయాళీ పీపుల్ మధ్యలో ఉన్నారు కాబట్టి నేను కొంచెం మలయాళం ఒచ్చు.
కానీ నేను తమిళియన్స్ ఉన్న వాళ్ళ దగ్గర నేను నేను తమిళ్‌లో నుంచి ఎళ్ళి అని చెప్పి తమిళ్‌లో మాట్లాడాను. వాళ్ళకి సువార్త చెప్పడానికి నాకు ఒక మంచి తరుణం. సో, వాళ్ళకి చెప్తా. కానీ నాకు జిబ్రిష్ మాట్లాడడం అనేది కాదు. గుర్తుపెట్టుకోండి. మీకు ఏం వరం ఉంది? పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక వరం ఇస్తాడు. కొందరికి గాస్పెల్ ఇయ్యడం వరం. కొందరికి ఇంటికి పిలిచి భోజనం చేసి, భోజనం పెట్టడం అదొక వరం. కొంతమందికి ట్రాన్స్‌లేషన్ వరం. కొంతమందికి ప్రీచింగ్ వరం. కొంతమందికి విశ్వాసం వరం. కొంతమందికి ప్రార్థన వరం. మీకేం వరం ఉంది? 9 వరాల్లో మీకేం వరం ఉంది? మీరు ఆ వరం ఉపయోగిస్తున్నారా? ఉపయోగం చేస్తలేరు అంటే, దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచినాడు? ఇప్పుడు మీకు ప్రార్థన వరం ఉంది అనుకుందాం. మీరు చేయాల్సిన పని ఏంటి? ప్రార్థన చేయడం. ప్రార్థన చేసి చూడండి ప్రార్థన మీటింగ్స్‌కి జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది తెలుసా? కొద్దిమందే. వేరే ఏదైనా మీటింగ్స్ చెప్పండి వేల మంది ఉంటారు. మీకు దేవుడు పిలిపిచ్చినాడు? మీకేం వరం ఇచ్చినాడు? దానికి మీరు విశ్వాసంగా ఉన్నారా? ఎందుకంటే మీరు విశ్వాసం లేదు అంటే ఒకరోజొస్తుంది. ఆ రోజు నువ్వు, నేను దేవుని ముందు నిలబడతాం. మనకిచ్చిన వరం, నాకిచ్చిన వరం, ఇప్పుడు నాకిచ్చిన వరం ప్రీచింగే అనుకోండి. ఇంకొక వరం ఏంటి? ఫెయిత్ విశ్వాసం వరం. అది నాకు లేదనుకోండి. దాని గురించి నేను ఏడ్చొద్దు. నాకున్న దాన్నే నేను వాడుకోవాలి. గుర్తుపెట్టుకోండి. నాకున్న దాన్నే. కానీ మనము విశ్వాసంగా మనకు వరాన్ని మనం ఉపయోగిస్తున్నామా? ఒక ప్రశ్న. రెండోది మనకిచ్చిన పిలుపేంటి? మనం ఎందుకు జాయిన్ చేస్తున్నాడు దేవుడు ఈ సంఘంలో? యూనివర్సల్ సంఘంలో. మనకున్న కారణం ఏంటి? మనం ఎందుకు ఈ విధంగా కూడుకుంటున్నాం? ఈ కారణం ఏంటి? కనుక్కోవాలి మనం. తర్వాత మనం ప్రతి ఒక్కరు లెక్క అప్పచెప్పాలి. ఎవరికి లెక్క అప్పచెప్పాలి? దేవునికి లెక్క అప్పచెప్పాలి. చిన్నప్పుడు నాయన ఒక రూ. 5 రూ. 2 ఇచ్చి షాప్‌లో ఎళ్ళేసి థింగ్స్ తీసుకురా అని అంటాడు. ఒక గుడ్డు ఎంత? అప్పుడు గుడ్డు 15 పైసాది. తర్వాత ఇవి తీసుకురావాలి. నేనొచ్చి మళ్ళీ ఏదన్నా తప్పులు లెక్క చెప్తే మా మమ్మీ పర్లేదు. కానీ మా నాయనకన్నీ తెలుసు. అడుగుతాడు. ఇది ఇంత, ఇది ఇంత. నువ్వు ఇంకా 25 పైసలు తక్కువుంది. నువ్వు ఏం చేసినావు అని. లెక్క దేవుడు మనల్ని అడుగుతాడు. రోమన్స్ 14:12లో సో దెన్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ స్మాల్ గివ్ అకౌంట్ ఆఫ్ హిమ్సెల్ఫ్ టు గాడ్. అంటే మనం ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే లెక్క దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ప్రతి ఒక్కరిని అడుగుతాడు. మనం లెక్క చెప్పాలి. నువ్వు లెక్క చెప్పలేదనుకో దేవుడేం చేస్తాడు? మనల్ని శిక్షిస్తాడు. రెండోది మాథ్యూ 12 బట్ ఐ టెల్ యూ దట్ మ్యాన్ విల్ గివ్ అన్ అకౌంట్ ఆన్ ద డే ఆఫ్ జడ్జ్‌మెంట్. తీర్పు దినాన రోజు. ఫర్ ఎవ్రీ కేర్‌లెస్ వర్డ్. ప్రతి ఒక్క అనవసరమైన మాటలు మాట్లాడడం దాని గురించి కూడా దేవుడు దేవుడు లెక్క అడుగుతాడు. ఇప్పుడు ఎవరన్నా చూడడానికి బాగాలేరు, లేకపోతే ఎవరో మాట్లాడిండ్రు. వాళ్ళ గురించి మనం కామెంట్స్ పాస్ చేసినాం. అది వ్యర్థమైన మాటలు. దీనికి గూడా దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. తర్వాత హీబ్రూ 4:13లో ఆల్ క్రియేషన్స్ ఫ్రమ్ గాడ్ రైట్ ఎవ్రీథింగ్ ఈస్ అన్‌కవర్డ్ అండ్ ఎక్స్‌పోజ్డ్ బిఫోర్ ద ఐస్ ఆఫ్ హిమ్ టు హూమ్ వి మస్ట్ గివ్ అకౌంట్. దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. 1 పీటర్ 4:5 గివ్ అన్ అకౌంట్ టు హూమ్ ఈస్ రెడీ టు జడ్జ్. దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. మనకిచ్చిన వరాల లెక్క అడుగుతాడు. మనకిచ్చిన పిలుపు దాని మీద లెక్క అడుగుతాడు. ఇది ఏమీ చేయకుండా ఉన్నామనుకో ఏమైతదంటే, ఆ రోజు మనకు పనిష్మెంట్ ఉంటది. గుర్తుపెట్టుకోండి. మనం టైం వేస్ట్ చేయొద్దు. నీకు ప్రార్థన గిఫ్ట్ ఉంటే ప్రార్థన చేయండి. మీ యొక్క స్థలం గురించి, మీ యొక్క సిటీ గురించి, మీ సంఘం గురించి, మీ యొక్క కుటుంబాల గురించి, దేశం గురించి, భారతదేశానికి ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరు అంటే ప్రార్థన పరులు. సంఘాలు గొడవలలో పోతున్నాయి. సంఘాలకు కావాల్సింది అంటే ప్రార్థన.
మనుషులు చానా తప్పుదారిలో ఎళ్తున్నారు. మనుషులు ఆహ్, బాగా కొట్లాట చేస్తున్నారు. ఇంకా వాళ్ళకు ధర్మం మీదతో కళ్ళు కప్పుకుపోతున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. వీళ్ళందరికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థనలో వాళ్ళని బయటికి తీసుకురావాలి. మనం లెక్క చెప్పాలి దేవునికి. సో, ఆహ్, భాష గురించి మనం నేర్చుకున్నాం. ఇంకా తర్వాత దేవుడిచ్చిన వరాల గురించి మనం నేర్చుకున్నాం. ఇక్కడ వీళ్ళందరూ ఆశ్చర్యపడింది దేనికి అంటే, వీళ్ళు మన భాషలో ఎట్లా మాట్లాడుతున్నారు. ఇంకా 1 కొరింథియన్స్ 14:2లో ఆహ్, 1 కొరింథియన్స్ 14థ్ చాప్టర్‌లో మీరు బాగా చదివితే మీరు తర్వాత చదవండి. భాష గురించి రాయబడింది. వి ఇక్కడ ఏముందంటే మీరు ఒక అన్య భాషలో మాట్లాడితే ప్రతి ఒక్కరు అర్థమయ్యేటట్టుగా ఉండాలి. లేదు అంటే మూడో వచనంలో ఒక ట్రాన్స్‌లేటర్ ఉండాలి. నాలుగో వచనంలో నేను వచ్చేసి మీ అందరి ముందు అరబిక్‌లో మాట్లాడితే నాకే మహిమొస్తది గాని దేవునికి మహిమ రాదు. అంటే భాష ఇచ్చే పర్పస్ ఏంటి అంటే దేవునికి మహిమ రావాలి. తర్వాత సంఘం మహిమ మహిమలో మహిమపరచాలి. దేవునికి మహిమ రావాలి. ఒకవేళ ఆ విధంగా లేదు అంటే అది దేవుడి నుంచి వచ్చిన భాష వరం కాదు. ఎవరైనా సరే ఇప్పుడు మనం ఇక్కడ 10 మంది ఉన్నాం. 10 మంది మనం ప్రార్థన చేసేటప్పుడు సడెన్‌గా మనలో నుంచి ఒకరు ఒక జిబ్రిష్ మాట్లాడుతున్నారనుకో ఏమొస్తది? కన్‌ఫ్యూజన్ ఒస్తది. 10 మంది 10 భాషలో మాట్లాడితే తలనొస్తది. సో, ఎప్పుడు మనం దాని గురించి ట్రై చేయదు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనం ట్రై చేయదు. ఇప్పుడు ఇదంతా అయిపోయినాక రెండోది వీళ్ళు గలీలియన్స్ కదా! తాగుబోతులు గదా! మన భాషలో మాట్లాడుతున్నారు. దేవుడు వాళ్ళని వాడుకుంటున్నాడు. ఇప్పుడు పేతురు లేచి నిలబడి చదవండమ్మా నెక్స్ట్ వచనం 14. ఆ! 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 ఇప్పుడు చాలా ఇప్పుడు పేతురు లీడర్ ఇంతకుముందు యోహాను సువార్త 20 అధ్యాయంలో లీడర్ పారిపోయిండు. దేనికి దాచుకున్నాడు అంతకుముందు. దా ప పై గదిలో. రెండోసారి ఆయన పారిపోయి ఎక్కడ పోయిండు? ఫిషింగ్ చేయడానికి పోయిండు. ఇప్పుడు మళ్ళీ పేతురు రెండోసారి మొదటి అధ్యాయంలో నిలబడ్డాడు. ఇప్పుడు మళ్ళీ రెండోసారి. ఇప్పుడు ఆయన లీడర్‌షిప్ ఆయనకు అర్థమైంది. నా యొక్క కాలింగ్, నా యొక్క పిలుపు ఏంటి అంటే, నేను పిలవబడిన లీడర్‌గా ఫీడ్ మై షీప్ అన్నాడు కదా ప్రభు. నాకిప్పుడు అర్థమైంది. నేను నిలబడతాను. ఇప్పుడు అందరూ వీళ్ళని నింద చేస్తున్నారు. వీళ్ళు తాగుబోతోళ్ళు. వీళ్ళు చానా స్ట్రాంగ్ వైన్ తాగినట్టున్నారు. అందుకే ఇట్లా మాట్లాడుతున్నారని. ఇప్పటివరకు పేతురు మాట్లాడలే. ఇప్పుడు పేతురు నిలబడి వాళ్ళ మధ్యలో 11 మంది ఉన్నారు. ఆయన నిలబడి మాట్లాడుతున్నాడు. వీళ్ళు తాగుబోతులు కాదు. మీకు తెలీదా? మళ్ళీ పాత నిబంధన స్క్రిప్చర్ కోట్ చేస్తున్నాడు. యోయేలు గ్రంథంలో. మీకు తెలీదా? ప్రభు వచ్చినప్పుడు ఆయన ఆత్మ కుమ్మరించినప్పుడు వాళ్ళు భాషల్లో మాట్లాడతారు. చూడండి వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు, తాగుబోతులు అని అనుకుంటున్నారు మీరు. కానీ వీళ్ళు స్కూల్‌కి పోనేవాళ్ళు. వీళ్ళంతా దేవుని ఒక పరిశుద్ధాత్మతో వీళ్ళు భాషలు మాట్లాడుతున్నారు. రెండోది వీళ్ళు పొద్దున సమయంలో అంటే 9 గంటలకు, 9 గంటలకు ఎవరైనా తాగుతారా? మీరే ఆలోచన చేయండి అని పేతురు వీళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీరు కొంచెం ఆలోచన చేయండి. ఈయన పాత మనిషి కాదిప్పుడు. కత్తి పట్టుకొని చెవు నరకడం, మల్కస్ సోల్జర్ చెవు అట్లా కాదు. పాత మనిషిలాగా అందరిని తోసేయడం గాదు. పాత మనిషిలాగా ప్రభా! నీకు తెలీదా నేను ప్రేమిస్తున్నాను. ఆ విధంగా లేదు. ఇప్పుడు చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడుతున్నాడు. ఆయనకున్న కాలింగ్‌లో. మీకు ఇచ్చిన కాలింగ్‌లో మీరెంత మెచ్యూరిటీగా వస్తున్నారు? మీరు హ్మ్. బోర్న్ అగైన్ అయ్యారు మేబీ 20 ఇయర్స్ బ్యాక్. 20 ఇయర్స్ బ్యాక్ ఇప్పటికి మీలో ఎంత మెచ్యూరిటీ ఉంది? మీరింకా 20 ఇయర్స్ బ్యాక్ లాగానే మీరు ఆహ్, నడుస్తున్నారంటే
మీరు గూడా ఆ యొక్క దానికి మీరు నడిచే దానికి మీరు లెక్క చెప్పాలి దేవుని దగ్గర. గుర్తుపెట్టుకోండి. ప్రతి విషయంలో మాటల దాంట్లో గాని, మీ ప్రవర్తనలో గాని, మీరు నడిచే దాంట్లో గాని, మీ యొక్క మెచ్యూరిటీ లెవెల్‌లో గాని గూడా దేవునికి లెక్క చెప్పాలి. మనం లెక్క చెప్పాలి. మనం ఏదో ఇష్టానుసారంగా మనం జీవించడం కాదు. దేవుడు మనకిచ్చిన వరాలు ఎందుకంటే, దేవుని గురించి చెప్పడానికి, సంఘంలో చేర్చడానికి, దేవునికి మహిమ తేడానికి ఇచ్చిన గిఫ్ట్స్ ఇవి. అంతేగాని పర్సనల్‌గా కాదు. పర్సనల్‌గా నేనొక పెద్ద బోధకుడిని అనేసి నేను ఇది చేసినాననుకో, అక్కడ దేవునికి మహిమ రాదు. ఆ స్థలంలో కొద్ది టైం వరకు నడుస్తది. తర్వాత సైలెంట్‌గా అయిపోతది. పేతురు నిలబడి మాట్లాడినాడు. మీరు నిలబడుతున్నారా? దేవుని గురించి. మీరు దేవుని గురించి సాక్షులుగా ఉంటున్నారా? మెచ్యూరిటీ లెవెల్‌లో మాట్లాడుతున్నారా? వీళ్ళు తప్పు చేయలేదు. పొద్దున పొద్దున వీళ్ళు ఎట్లా తాగుతారు. ఎంతో నెమ్మదిగా, నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. మన మన మధ్యలో ఈ కొంతకాలం నుంచి మనలో నెమ్మదిగా మాట్లాడే ఒక స్వభావం పోయింది. అన్యుల కన్నా ఎక్కువగా మనం ఎక్కువగా అరవడం, గొడవ చేయడం అదే అయిపోయింది. ఇంట్లే కానీ, బయటే కానీ. సాక్ష్యం లేదు. సాక్ష్యం లేనప్పుడు వాళ్ళెట్లొచ్చి మన దేవుడిని నమ్ముతారు? మన ప్రవర్తన లేదు. మనకు మెచ్యూరిటీ లేదు. మన ఇష్టానుసారంగా మాట్లాడతాం. కామెంట్స్ చేస్తాం. గాసిప్ చేస్తాం. దేవుడు ఎట్లా వాడుకుంటాడు? వీళ్ళ ఈ శిష్యులను చూసి నేర్చుకోవాలి మనం. వాళ్ళు ఏం చదువు లేదు. వీళ్ళని నిందేస్తున్నారు. కానీ వాళ్ళు ఎంత దేవునికి మహిమ తీసుకొస్తున్నారు. 3000 మంది స్టార్టింగ్ ఇది. మన జీవితాలు మనం పరీక్షించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మీరెక్కడైనా తప్పిపోయినా ఉంటే దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. దేవునికి మనం సమర్పించుకుందాం. దేవా! నువ్వే మళ్ళీ మాలో నూతనంగా మమ్మల్ని ఉజ్జీవము చేసి, మేము మమ్మల్ని ఏ విధంగా దేనికైతే పిలిచినావో మేము దాని గురించి నిలబడడానికి మాకు సాయం చేయండి అని చెప్పి, మీలో నెమ్మదిని గురించి, మీలో మెచ్యూరిటీ గురించి, మీరు ప్రతి మాట మాట్లాడే దాని గురించి లెక్క చెప్పాలి. అందుకే కేర్‌ఫుల్‌గా ఉండడానికి ఇంట్లో గాని, సంఘంలో గాని, ఆఫీస్‌లో ఎక్కడన్నా సరే, మా ప్రవర్తన మార్చు దేవా అని ప్రార్థిద్దాం. ప్రార్థన చేద్దాం. బ్రదర్ చేయండి. చేయాలనా? చేయండి అన్న, చేయండి. పరలోక మా తండ్రి, ఇంతవరకు మాతో తోడు ఉన్నందుకు వందనాలు. దేవా, నీ వాక్యానుసారంగా ఏ విధంగా అపోస్తులు 11 మంది శిష్యులు, 120 మంది శిష్యులు, దేవా వీళ్ళు అందరూ భాషలు మాట్లాడినారు. ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ వాళ్ళ భాషలో మాట్లాడినారు. యేసు ప్రభు గురించి చెప్పినారు. ఎంతో దేవునికి మహిమ తీసుకొచ్చినారు. 3000 మంది ఆ రోజు సంఘంలో చేర్చబడ్డారు. అవును ప్రభువా! వాళ్ళు గలీలేని వాళ్ళు. వాళ్ళకి చదువు లేని వాళ్ళు. కానీ ఒక ఒబీడియన్స్‌తో వాళ్ళొచ్చినప్పుడు, నీ పని చేయడానికి వాళ్ళు నిలిచినప్పుడు, మీరు వాళ్ళని వాడుకున్నారు. మాకు ఈరోజు మీరు మాట్లాడే విషయాలు గూడా అదే ప్రభువా! మాకున్న వరాలేంటి? మాకున్న కాలింగ్ ఏంటి? మేము ఏం చేస్తున్నాం? రాబోయే దినాల్లో మేము దేవునికి లెక్క చెప్పాలి. పేతురు ఏ విధంగా నిలబడి ఆయన ఒక పిలుపుని ఆయన అర్థం చేసుకొని, ఒక లీడర్‌గా నిలబడి, ఆయన ఎంత నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. దేవా! మా జీవితాల్లో అనేక సార్లు మేము పడిపోతున్నాం. నెమ్మది లేదు. నెమ్మదిగా మాట్లాడడం లేదు. దేవా! మేము సాక్షులుగా ఉండలేకపోతున్నాం. ఒక మెచ్యూరిటీ లెవెల్ మేము చూపించలేకపోతున్నాం. ప్రభువా! ఎన్నో స్థలాల్లో మేము పడిపోయినాం. క్షమించండి ప్రభువా! తిరిగి మాలో ఉజ్జీవం తీసుకురండి. తిరిగి మేము యేసు ప్రభు గురించి సాక్షిగా ఉండడానికి సహాయం చేయండి. మీ యొక్క పునరుద్ధాత్మ శక్తి మాలో నింపమని వేడుకుంటున్నాం. జ్ఞాపకం చేసుకుని ప్రభువా! మేము ఎంతో బలహీనులై ఉన్నాం. ఎంతో డైల్యూట్ అయిపోయినాం. ప్రభువా! మళ్ళీ నీ గురించి ఉజ్జీవంగా ఉండడానికి ఏ విధంగా పెంతెకోస్తు దినాన ఆ రోజు శిష్యులు దేవుని గురించి నిలబడినారు. ఎంతగా మహిమ తీసుకొచ్చారు. అదే విధంగా మా జీవితంలో, మా కుటుంబాల్లో, మా సంఘాల్లో దేవా! మేముండే స్థలంలో ఉజ్జీవం తీసుకురావడానికి మీరే సాయం చేయమని వేడుకుంటూ, మాకింతవరకు ఇచ్చిన సమయం వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.